ఈరోజు మనం జావాస్క్రిప్ట్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ని ఎందుకు ఉపయోగిస్తామో, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ ద్వారా ఏమేమి మెథడ్స్ని మనం కాల్ చేయొచ్చు అనేది చూద్దాం. ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై వాట్ టు సెర్చ్ ఫర్ ఇన్ ఏ టెక్స్ట్. ఒక పర్టికులర్ టెక్స్ట్లో మనం ఏం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో అనేది తెలియజేస్తుంది. REGEXP ఈజ్ షార్ట్ నేమ్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం REGEXP అని రాయాల్సి ఉంటుంది. దీంట్లో R క్యాపిటల్, E క్యాపిటల్. ఏ సింపుల్ ప్యాటర్న్ కెన్ బి ఏ సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్ని సెర్చ్ చేయొచ్చు. ఏ మోర్ కాంప్లికేటెడ్ ప్యాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ క్యారెక్టర్స్. ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని కూడా మనం ఒక పర్టికులర్ టెక్స్ట్లో ఉందా లేదా అనేది సెర్చ్ చేయొచ్చు. యూ కెన్ స్పెసిఫై వేర్ ఇన్ ద స్ట్రింగ్ టు సెర్చ్. మనం స్ట్రింగ్లో ఎక్కడ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది స్పెసిఫై చేయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ టు సెర్చ్ ఫర్ అండ్ మోర్. ఏ క్యారెక్టర్స్ మనం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. డిఫైనింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద సెర్చ్ ప్యాటర్న్. ఓకే, సెర్చ్ ప్యాటర్న్ని మనం ఇస్తాం అనమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు. We define a regular expression object with the new keyword. The following code line defines a regular expression object called pat1 with the pattern e. So ఇక్కడ చూడండి ఏం రాసాము, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం pat1 ఈక్వల్ టు న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ e. సో ఇక్కడ మనం ఏం సెట్ చేద్దాం అనుకుంటున్నాం, e అనే క్యారెక్టర్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ pat1 ఈక్వల్ టు న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ e అనేసి ఇచ్చాం అనమాట. When you use this regular expression object to search in a string, you will find the letter E. E అనే పర్టికులర్ లెటర్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట. ఏమేమి మెథడ్స్ ఉంటాయో చూద్దాం. మెథడ్స్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ 3 మెథడ్స్ ఉంటాయి. వాటిలో టెస్ట్ అనేది ఒకటి, EXEC ఎగ్జిక్యూట్ అనేది ఒకటి, కంపైల్ అనేది ఒకటి. సో అవి ఎందుకు ఉపయోగిస్తామో చూడండి. The test method searches a string for a specified value, returns true or false. ఒక పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అనేది సెర్చ్ చేస్తాము. ఉంటేనేమో ట్రూ రిటర్న్ అవుతుంది, లేకపోతేనేమో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, pat1 అనే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. pat1 ఈక్వల్ టు న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ pat1 డాట్ టెస్ట్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ అని రాశారు. సో ఇక్కడ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ అనే దాంట్లో ఈ లైఫ్ అనేది ఉందా లేదా, ఉన్నది కాబట్టి మనకి ఏం రిటర్న్ అవుతుంది, ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఒక లేకపోతేనేమో ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో అందుకోసం మనం టెస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి EXEC ఎగ్జిక్యూట్ మెథడ్. ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ కూడా ఇందాక టెస్ట్ అనే మెథడ్ లానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం రిటర్న్ అవుతుందంటే, ఉంటేనేమో ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది రిటర్న్ అవుతుంది, లేకపోతేనేమో నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ద EXEC మెథడ్ సెర్చెస్ ఏ స్ట్రింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ, రిటర్న్స్ ద టెక్స్ట్ ఇఫ్ ఫౌండ్. ఇఫ్ నో మ్యాచ్ ఈజ్ ఫౌండ్ దెన్ ఇట్ రిటర్న్స్ నల్. ఓకే, నెక్స్ట్ కంపైల్ అనే మెథడ్ ఎందుకు ఉపయోగిస్తాం. ద కంపైల్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. కంపైల్ కెన్ చేంజ్ బోత్ ద సెర్చ్ ప్యాటర్న్ అండ్ యాడ్ ఆర్ రిమూవ్ ద సెకండ్ పారామీటర్. ఓకే, కంపైల్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంట, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఆల్రెడీ అంతకుముందు మనం ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసాం అనుకోండి. ఏ టెక్స్ట్ని అయితే సెర్చ్ చేద్దామని మనం ప్యాటర్న్ క్రియేట్ చేసాం, ఆ ప్యాటర్న్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, pat1 ఈక్వల్ టు న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బెస్ట్ అని ఇచ్చాం. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ pat1 డాట్ టెస్ట్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ. సో దీంట్లో బెస్ట్ అనేది ఉంది కాబట్టి ఏం రిటర్న్ అవుతుంది, మనకి ట్రూ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ pat1 డాట్ కంపైల్ వరస్ట్. ఓకే, సో pat1 అనే దాంట్లో ఉన్న సెర్చ్ టెక్స్ట్ని మనం ఏం చేసాం, వరస్ట్ అని మార్చాం. బెస్ట్ అనేది కాస్త వరస్ట్. సో ఇప్పుడు కనుక మనం pat1 డాట్ టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ అని రాస్తే దీంట్లో వరస్ట్ అనే వర్డ్ ఉందా, లేదు కాబట్టి ఏం రిటర్న్ అవుతుంది, మనకి ఫాల్స్ అనేసి రిటర్న్ అవుతుంది.
సో ఫస్ట్ కేసులో ట్రూ అని రిటర్న్ అయింది, తర్వాత ఫాల్స్ అనేసి రిటర్న్ అయింది. ఓకే, సో ఇది మనం ప్రోగ్రామింగ్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఫైల్లో న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, HTML బాడీ, దీంట్లో స్క్రిప్ట్ లోపల ఒక ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం. pat1 ఈక్వల్ టు న్యూ regexp ఆఫ్ లైఫ్ అనేసి రాస్తున్నా ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఇక్కడ pat1 డాట్ టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ. ఓకే, సో దీంతో స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ బాడీ అనేది క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ HTML అనేది కూడా క్లోజ్ చేస్తున్నా. సో దీన్ని సేవ్ చేస్తున్నా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండర్స్కోర్ ex డాట్ HTML అనే నేమ్తో సేవ్ చేస్తున్నా డెస్క్టాప్ మీద. ఓకే, ఇప్పుడు బ్రౌజర్లో మనకి ఏం రావాలి? సో లైఫ్ అనేది ఉంది కాబట్టి ట్రూ అనేసి రావాలి మనకి. సో ట్రూ అని వచ్చింది ఇక్కడ చూడండి అవుట్పుట్లో. ఓకే, అవుట్పుట్లో మనకి ట్రూ అనేది వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను లైఫ్ అని కాకుండా వేరే వర్డ్ ఏదన్నా ఇచ్చా అనుకోండి, సపోజ్ సూపర్ అని ఇచ్చా. ఓకే, సో సూపర్ అనే వర్డ్ ఈ టెక్స్ట్లో ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ ఫ్రీ అనే దాంట్లో సూపర్ అనే వర్డ్ లేదు కాబట్టి ఏమొస్తుంది మనకి? ఫాల్స్ అనేసి వస్తుంది. సో అది టెస్ట్ అనే మెథడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఎందుకు? exec. సో చూడండి, ఈ పర్టికులర్ వర్డ్ ఉంటేనేమో ఆ వర్డ్ రిటర్న్ అవుతుంది, లేకపోతేనేమో నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి సూపర్ అనేది దీంట్లో లేదు కాబట్టి నల్ వాల్యూ రిటర్న్ అయింది. సపోజ్ ఇక్కడ నేను లైఫ్ అని రాస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఆ వర్డ్ అనేది రిటర్న్ అయింది. సో టెస్ట్ అనే దాంట్లోనేమో ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. ఎగ్జిక్యూట్ అనే దాంట్లో ఉంటేనేమో ఆ వర్డ్, లేకపోతేనేమో నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ కంపైల్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం? కంపైల్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అంటే pat1 డాట్ కంపైల్. ఆల్రెడీ pat1లో ఏముంది? లైఫ్ అనే వర్డ్ సెర్చ్ చేసే విధంగా ఉంది. సపోజ్ ఇక్కడ నేను థింగ్స్ అనేసి రాస్తున్నా. ఓకే, ఇప్పుడు కనుక నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నది. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో లైఫ్ అనేది దీంట్లో ఉందా లేదా అని చెక్ చేసింది. లైఫ్ అనేది ఉంది కాబట్టి ఏమొచ్చింది? లైఫ్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ థింగ్స్ అనే వర్డ్ కింద చేంజ్ అయింది ఈ pat1 అనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యొక్క ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి ఈ థింగ్స్ అనేది ఉందా లేదా? ఉంది కాబట్టి థింగ్స్ అనేది వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను వేరే ఏదైనా రాసాను అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను వరల్డ్ అనేది రాశాను. వరల్డ్ అనేది దీంట్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ ఏమొచ్చింది? నల్ అనేసి వచ్చింది. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి 3 మెథడ్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ది టెస్ట్ అనే మెథడ్ ఒక పర్టికులర్ టెక్స్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఉంటేనేమో ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతేనేమో ఫాల్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఉంటేనేమో ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే టెస్ట్ మనం సెర్చ్ చేసామో ఆ వర్డ్ రిటర్న్ అవుతుంది, లేకపోతేనేమో నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ కంపైల్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? చేంజ్ ద టెస్ట్ ప్యాటర్న్. అంతకుముందు ఒక ప్యాటర్న్ ఇచ్చాం మనం, ఆ ప్యాటర్న్ని చేంజ్ చేయడానికి కంపైల్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ 3 మెథడ్స్ మనం
రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.